29 మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 30 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మన హీరో మిడిల్ క్లాస్ అంటూ, మన హీరోయిన్ ఐఏఎస్ అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అది కొంచెం బాగా అనిపించింది. అలాగే ఏంటంటే మూవీలో బీజీఎం అండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లిటరల్లీ ఏంటంటే క్లైమాక్స్‌లో ఒక బీజీఎం వస్తుంది మామ. ఆ బీజీఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గైస్ బీజీఎంస్ అయితే. ఆ బీజీఎంస్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మూవీలో మెయిన్ విషయానికి వస్తే లవ్ స్టోరీ గైస్. ఈ లవ్ స్టోరీ అయితే కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ లో గైస్ నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. మూవీలో స్టోరీ వెళ్తా ఉంటది. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా స్లో లూప్ లో వెళ్తా ఉంటది. ఏదో ఒక చిన్న లవ్ సీన్ తీసుకుంటారు. ఆ సీన్ చాలా అంటే చాలా డ్రాగ్ చేస్తారు. అదే నాకు కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీలో లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వటం, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ట్రాక్ కావచ్చు, అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. వర్షం పడితే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కొంచెం బాగుంటుంది. అలాగే ఏంటంటే మన హీరో అండ్ మన హీరోయిన్ అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ లో మీట్ అవుతా ఉంటారు. ఆ సీన్స్ కూడా కొంచెం బాగుంటాయి. అలాగే బీచ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కొంచెం బాగుంటది. అలాగే ఇంటర్వ్యూ దగ్గర ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు. నాకైతే పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీలో క్లైమాక్స్ అదైతే నాకైతే కొంచెం బాగా వర్కౌట్ అయింది. అక్కడ ఎమోషన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అన్నీ కూడా కొంచెం బాగుంటాయి. ఆ స్టోరీ కూడా పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటది, ఎక్కడ ల్యాక్ చేయకుండా. అలాగే ఏంటంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర లవ్ కొంచెం ఓవర్ గా చూపిస్తున్నట్టు అనిపిస్తది. అంటే లవ్ చేసుకుంటారు. కాకపోతే మరీ ఇంత ఓవర్ గా చేసుకుంటారా, మరీ ఇంత తెగిస్తారా అనిపిస్తది అనమాట అక్కడ మనకైతే. మూవీలో కొన్ని కొన్ని సీన్స్ గైస్ అవైతే కొంచెం ఓవర్ గా ఉంటాయి. అలాగే మూవీలో విలన్, ఈ విలన్ క్యారెక్టర్ గైస్ మూవీలో పర్ఫెక్ట్ గా ఉండదన్నమాట. అసలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనిపిస్తా ఉంటది. అలాగే మూవీలో హీరోయిన్ గైస్ చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంటది. అలాగే తన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చాలా అంటే చాలా క్యూట్ గా, చాలా అంటే చాలా బాగుంటది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఐఏఎస్ అనేసి మన హీరోయిన్ సైడ్ నుంచి. ఆ సీన్స్ గైస్ కొంచెం బాగుంటాయి అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ ఉంటది అక్కడ. అలాగే మన హీరోయిన్ అండ్ వాళ్ళ మదర్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా కొంచెం పర్లేదు గైస్, కొంచెం ఎమోషనల్ గానే ఉంటాయి. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వం. ఇంకా మూవీలో నాకు ఏమైనా నచ్చుందంటే, మూవీలో ఒక 1 or 2 సీన్స్ ఉంటాయి గైస్, ఆ లవ్ సీన్స్ అనమాట. అవి ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్‌గా ఉంటాయి. కాకపోతే మన హీరో అండ్ హీరోయిన్ మధ్య కాదనమాట, వేరే వాళ్ళ మధ్య ఉంటాయి. అవైతే ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్‌గా ఉంటాయి. అవైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అలాగే మన హీరోయిన్ అండ్ మన హీరో మధ్య ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కొంచెం నచ్చలేదు. నాకైతే లిటిల్ బిట్ ఆఫ్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కొంచెం క్రింజ్ టైప్‌లోనే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఐఏఎస్ అవుదాం అనుకున్న మన హీరోయిన్‌ని బేవర్స్‌గా ఉన్న మన హీరో లవ్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది? అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా పుట్టింది? మన హీరో అండ్ మన హీరోయిన్ మధ్య ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అవైతే ఖచ్చితంగా డిస్టర్బ్ చేయొచ్చు. రొమాంటిక్ సీన్స్ అంటే గుర్తొచ్చింది నాకైతే అక్కడక్కడ కొంచెం ఓవర్ గా అనిపించింది. అంటే ఏంటంటే కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి గైస్, వాటిలో మరీ అంత ఓవర్ గా ఉండదన్నమాట. ఆ మూవీస్ ని చెప్పొచ్చు అనమాట, ఇవి ఒక మంచి లవ్ స్టోరీ మూవీస్ రా అనేసి. కాకపోతే ఈ మూవీ చెప్పలేమనమాట అలాగా. మూవీలో కొంచెం ఓవర్ గా ఉంటుందన్నమాట. రొమాన్స్ అవి ఇవి అక్కడక్కడ కొంచెం అయితే లైట్ గా నాకైతే ఓవర్ గా అనిపించింది. రొమాన్స్ అంటే నాకైతే గుర్తొచ్చింది గైస్, కొన్ని కొన్ని సీన్స్ లో అయితే నాకైతే పిల్ల బచ్చా ఏసల్లాగా అనిపించింది. ఐ మీన్ నిబ్బా నిబ్బా అంటారు కదా, అలా అనిపించింది నాకైతే కొన్ని కొన్ని సీన్స్. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ చాలా వరకు బానే ఉంటుందన్నమాట. లవ్ స్టోరీ కొంచెం పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటది. అందువల్ల అయితే మీరు మూవీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు లవ్ స్టోరీ మూవీస్ బాగా ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీకైతే వర్కౌట్ అవ్వచ్చు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.